ముందుగా మన్యం కోటేశ్వర గారు నమస్తే అండి. సార్, నమస్తే. ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తుంది. ఈ కార్డుల వల్ల గతంలో కంటే పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రతిపక్షం అయితే కార్డు సైజు తగ్గించడం మినహా ఇందులో పెద్దగా ఉపయోగం లేదంటూ కూడా ప్రతిపక్షం అంటుంది. విజయ్ గారు, ఇక్కడ పాత కార్డు స్థానే గతంలో మామూలు ప్లాస్టిక్ కార్డులు లేకపోతే కాగితంతో చేసినటువంటి కార్డులు అవి ఉండేవి. వాటి నుంచి మారినటువంటి ఆధునిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఆన్లైన్ రేషన్ విధానం, ఇటువంటివన్నీ కూడా స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టడం మంచిదే. ఎందుకంటే అనేక తలనొప్పులు తగ్గిపోయేటువంటి అవకాశం దీనిలో ఉన్నాయి. అయితే రేషన్ కొత్తగా ఇచ్చేటువంటి రేషన్, పాత రేషన్నే స్మార్ట్ కార్డ్ మీద ఇస్తారు తప్ప కొత్తగా ఇచ్చేటువంటి సరుకులు కానీ లేకపోతే అదనపు ఫెసిలిటీస్ కానీ పెద్దగా ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఉంటాయని ఏమీ చెప్పలేదు. అందువల్ల పంపిణీని సులభతరం చేయడానికి తీసుకున్నటువంటి ఒక చర్య ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం, బ్యాంకు ఏటీఎం కార్డులు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి స్మార్ట్ కార్డులతోటి ఇవాళ మన దేశంలో అనేకమైనటువంటి ఆధునిక, ముఖ్యంగా వినియోగదారులకి ఉపయోగకరమైనటువంటి చర్యలు తీసుకోవడం మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే దీన్ని కూడా చూడాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, గతంలో రేషన్ బియ్యం పక్కదారులు పట్టింది, లేదా అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల అండతోటి వాటిని మిల్లులకు తరలించి లాభాలకు సొమ్ము చేసుకోవడంలో ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధులు, వైసీపీకి చెందినటువంటి వాళ్ళు పెద్ద మొత్తం లాభాలు సంపాదించారనేటువంటి విమర్శలు గతంలో వచ్చిన మాట వాస్తవం. అయితే గత ఏడాది కాలంలో 3 పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధమైనటువంటి అక్రమాలు కొనసాగుతున్నాయి అనేటువంటిది నాకు తెలిసినటువంటి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. అందువలన ఇప్పుడు ఆ విధంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టి, అంటే బ్లాక్ మార్కెట్ అనండి, లేకపోతే ఇతర మార్కెట్లోకి లాభాలకు అమ్ముకోవడం కావచ్చు, ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నటువంటి. కోటేశ్వర గారు, మీరు చెప్తున్నట్టు గతంలోనూ ఈ బియ్యం బ్లాక్ మార్కెట్ అనేది జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ రావడం వల్ల నిజంగానే వైసీపీ చెప్పినట్టు కార్డ్ అయితే మారుతుంది, పెద్ద కార్డు కాడ చిన్న కార్డు అవుతుంది, దానివల్ల పెద్దగా లాభం లేదని అది చెప్తుంది. మరి ఈ బ్లాక్ మార్కెట్ దందా దీనివల్ల ఆగే పరిస్థితి ఉంటుందంటారా? అందుకే ఇప్పుడు స్మార్ట్ కార్డు మీద తీసుకున్నటువంటి వాళ్ళు తీసుకున్న తర్వాత అది నమోదవుతుంది, సర్వర్లో నమోదైన తర్వాత బియ్యం ఆ మేరకు ఏ డీలర్ నుంచి ఎట్లా అనేది తెలుస్తుంది. నిజంగా అటువంటిది జరిగితే ఖచ్చితంగా అటువంటి బ్లాక్ మార్కెటింగ్ లేకపోతే అక్రమాలకి తొలగిపోయేటువంటిది చేస్తే ఈ విధానం సక్సెస్ అయినట్టే. అయితే అవుతుందా లేదా అనేటువంటిది ఆచరణలో మనం చూడాలి. ఎందుకు అంటే, మన దేశంలో ఏదైనా ఒక నూతన ప్రక్రియని ప్రవేశపెడితే, ప్రభుత్వాలు కానీ లేదా ప్రైవేట్ రంగం కానీ ప్రవేశపెడితే, దాన్ని ఉల్లంఘించడానికి, దాన్ని దుర్వినియోగం చేయడానికి కూడా ప్రయత్నించేటువంటి శక్తులు అంతే. ఏ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని రూపొందించారో ఆ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడానికి కూడా అవసరమైనటువంటి కొత్త సాంకేతిక పద్ధతులను కనుగొనడం అనేది మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇటీవల మన బీహారు ఎన్నికల జాబితా సవరణ సందర్భంగా కూడా అదే కథ చెప్పింది. ఈవెన్ పాస్పోర్టులనే డూప్లికేట్ పాస్పోర్ట్లు తయారు చేయగలిగినటువంటి పెద్దలు మన దేశంలో ఉన్నారనేటువంటి వివిధ సందర్భాల్లో వెల్లడే. అందువలన సదుద్దేశంతో, అంటే ఇబ్బందులు లేకుండా లేదా గంటల తరబడి వేచి చూడకుండా రేషన్ అందటం అనేటువంటిది ఒక మంచి లక్ష్యం. అటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ కార్డులు తోటి ఆచరణలో అవినీతి అక్రమాలకు తెరపడుతుందా, లేకపోతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఆ బియ్యాన్ని వినియోగించుకుంటారా అనేటువంటిది మనం చూడాల్సింది. ఒకవేళ ఎవరైనా బియ్యం కొనుగోలు చేసి ఇవి మేము తినలేము అని చెప్పేసి పక్క దుకాణాల వాళ్ళకో లేకపోతే చిన్న చిన్న హోటల్ వాళ్ళకో లేదా
ఇతర అంటే బియ్యం రానటువంటి వాళ్ళకు అమ్ముకుంటే అది వేరే అంశం. దాన్ని ఎవరు ఏ ప్రభుత్వం కూడా అరికట్టలేదు. ఉదాహరణకు మన హైదరాబాద్ లో, తెలంగాణలో ఆ విధంగా అనేక మంది రేషన్ బియ్యం తీసుకొని ఇవి దొడ్డుగా ఉన్నాయి, ఉమ్. లేకపోతే బాగలేవు, ఇవి మేము తినలేము అని చెప్పేసి వేరే వాళ్ళకి 10 రూపాయలకు తక్కువ రేటుకి విక్రయించినటువంటి అమ్మేస్తున్న 15 పరిస్థితి చూసాం మనం. తక్కువ రేట్ అవును. అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్. అందువల్ల అటువంటి దాన్ని ఎవరు అరికట్టలేదు. ఏ అరికట్లేదు. ప్రభుత్వం కూడా అరికట్టలేదు. అటువంటిది కాకుండా మామూలుగానే అన్అఫిషియల్ గా డీలర్ల ద్వారా అంటే టన్నులు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఎందుకంటే మన మనోహర్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఆ, కాకినాడ షిప్ లో పట్టుకున్నటువంటి ఉదంతం మనం చూసాం కదా. అవును. అందువలన ఆ విధమైనటువంటి దానికి తెరపడుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు ఆచరణ చూసిన తర్వాత ఇది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది అప్పుడు చెప్పగలం అనేది నా అభిప్రాయం.